వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ మహబూబ్ నగర్. సో ఈరోజు ఎకానమీలో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధోని ఎకానమీలో ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, తదితర అంశాలు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం గమనించినట్లయితే ద్రవ్యోల్బణం అనేది సాధారణ వస్తు సేవల ధరల్లో వచ్చేటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కించుకోవడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ద్రవ్యోల్బణం అనగా ఒక నిర్ణీత కాలంలో సాధారణ వస్తు సేవల ధరల్లో పెరుగుదలను మనం ద్రవ్యోల్బణంగా భావించుకోవడం జరుగుతుంది. అంటే ధరల రేట్లో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా, అంటే ధరల్లో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా, వస్తు సేవల ధరలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా మనం ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ లెక్కించుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు ద్రవ్యోల్బణం లెక్కించుకోవాలంటే మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ద్రవ్యోల్బణం రావడం వల్ల సామాన్య ప్రజానీకానికి అనేకమైనటువంటి మనకు నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థకు చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కట్టడి చేయాలి. కాబట్టి అంటే ఆ ధరల్లో రేటును మనం కట్టడి చేయాలి. కాబట్టి అందుకోసం ద్రవ్యోల్బణాన్ని లెక్కించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, మన ద్రవ్యోల్బణం యొక్క ఆ ధరల రేట్లను బట్టి మనం ద్రవ్యోల్బణం అనుకున్నప్పుడు సాధారణంగా ఇక్కడ మనకు ఇంకొక రెండు రకాలు ఇక్కడ కనబడుతుంది. రెండోది ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఒక నిర్ణీత కాలంలో సాధారణ వస్తు సేవల ధరల్లో మనకు తగ్గుదల ఉంటే, తగ్గితే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటున్నాం. పెరిగితే ద్రవ్యోల్బణం అంటున్నాం, తగ్గితే ప్రతి ద్రవ్యోల్బణం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక మాంద్యం అంటాం. డిప్రెషన్ అని చెప్పుకుంటాం. ఒక నిర్ణీత కాలంలో సాధారణ వస్తు సేవల ధరల్లో ఆకస్మికంగా ధరలు పడిపోతే, ఆకస్మికంగా ప్రైసెస్ అనేది డ్రాప్ అయితే లేదా డిక్రీజ్ అయితే, అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రైసెస్ వాజ్ డ్రాప్డ్ ఆర్ రెడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ ఫర్ ద డిప్రెషన్, ఆర్థిక మాంద్యంగా చెప్పడం జరుగుతుంది. వెనెవర్ ద ప్రైసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ వాజ్ ఇంక్రీజ్డ్, ఇన్ఫ్లేషన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ వాజ్ డిక్రీజ్డ్, డిఫ్లేషన్. గూడ్స్ అండ్ ప్రైసెస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిక్రీజ్డ్, దట్ ఈస్ కాల్డ్ ద డిప్రెషన్గా చెప్పుకుంటాం. మరి ఈ సాధారణ వస్తు సేవల ధరలు పెరగడం తగ్గడం అని అనుకున్నప్పుడు దానికి ఒక ప్రామాణికమైనటువంటి ధరల అంశం మనకు అవసరము. అంటే ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని ఆధార సంవత్సరం ఆధారంగా అక్కడ నుంచి ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. అందుకోసం ఏం చేస్తారంటే ద్రవ్యోల్బణంలో కూడా ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని దాన్ని లెక్కించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే మనకు ఇక్కడ నూతన ఆధార సంవత్సరం అయితే ఏది ఉందో మనకు ఈ 2024 మార్పు తీసుకురావడం జరిగింది. జనరల్గా మనకు ఇది మనకు 26 ఫిబ్రవరి 2026 నుంచి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే నూతన ఆధార సంవత్సరం మనకి ఇప్పుడు అంటే సిపిఐని కొలవడానికి